కూటమి ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం కాదు. మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారా, నాయకులుగా స్టేట్మెంట్ ఇచ్చే ముందర ఆలోచించి మాట్లాడుతున్నారా, ఒకసారి గుర్తెరిగి మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో దాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు చూసినట్లయితే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇళ్లలో పిల్ల పేడ ఇంట్లో ఉండంగానే, పశువులు బయట కాపలా ఉండంగానే ఇల్లు అప్పటికప్పుడు కూల్చేసిన పరిస్థితి మన మైపాడు గేట్ సెంటర్లో. ఇదేంటంటే లాస్ట్కి వచ్చేసింది. నేను టైం ఇప్పిస్తా, మీరు అందరూ సిద్ధం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టేసి ఇస్తాను అన్నమాట. మేమంతా హెల్ప్ చేశాము. నేను దిచ్చి తీశాను, ఆయనకి టెంకాయ కొట్టాను, గెలిచాడు. బాగానే ఉంది అంతా సంగతి. నారాయణ ఇప్పుడు కనపడు. సరే అక్కడి నుంచి రాగానే లేపేయమన్నారు. రాగానే ఫుల్ తాగేసా. ఇల్లు లేని వాళ్ళు సగం పూర్తి తీసుకొని ఏం చేయాలంటే మనం టెస్ట్ ఇస్తే రేపు ఉదయం మీకు ఎక్కువ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కాదు, ఇది తీరే సమస్య కాదు. వాళ్ళ మాటలు నమ్మబాలి. నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట నమ్మాలి. సెంట్రల్ ప్రాపర్టీ ఎట్టి పరిస్థితులు ఖాళీ చేయాలి. ఇచ్చిన వాళ్ళందరూ ఈరోజు జాగ్రత్త తీసుకోండి. ఈ వాళ్ళు ఉన్న బలంగా పోలేరు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపల నేను ఇప్పిస్తాను. రేపు దాకా మనం జరగాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. మీరు ఇక్కడ నుంచి మీరు స్వచ్ఛందంగా మీరు కానీ కొనుక్కొని ఆధార్ కార్డులు అన్నీ ఇస్తే మీకు ప్రస్తుతానికి అక్కడ అకామిడేషన్ ఇస్తారు. మీరు అందరు ఇల్లు అక్కడ ఉంటే, ఇప్పుడు ఆ బ్రదర్ అన్నట్టు ఎక్కడైనా 6 ఎకరాలు ఇల్లు కట్టించిన తర్వాత నుంచి జరుగుతూ ఉంది. మీకు తెలిసింది రైల్వే ప్రెమిసెస్. మనం అభివృద్ధికి మనందరం సహకరించాలి. ప్రభుత్వం మనకి ఫ్రీ ఇల్లు ఇవ్వాలనుకుంది. మీకు ఒకవేళ ఇల్లు ఏర్పాటు చేసేదాకా టిక్కో హౌసెస్లో మీరు తీసుకోండి. అంతా అకామిడేటెడ్గా ఉంది కదా. కొద్ది రోజులు ఆడ సర్దు. మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. అక్కడ ఉన్నామా సార్, ఒక 4 లక్షలు. సార్ ఇక్కడ నుంచి 30 రూపాయలు టికెట్ యాడికి ఇల్లు ఇచ్చినాం కదా. జగన్ హలో, ఓకే సార్, ఓకే. అదే సార్, అక్కడ సౌకర్యాలు కూడా కొద్దిగా చూడండి సార్, మనకి బ్యాడ్ నేమ్ రాకుండా. ఓకే సార్, కలిసి. నమస్కారం. ఈరోజు నెల్లూరు సిటీ బర్మాశాల గుట్ట దగ్గర ఉన్నాం. ఉదయన్నే నారాయణ గారు ఇక్కడ మాట చెప్పిపోయినారు. చాలా రోజులు అయింది మీకు ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పి. ఖాళీ చేయాల్సిందే, సాయంత్రం లోపల ఖాళీ చేయాలి, పవర్ కట్ చేస్తామని చెప్పి చెప్పారు. ఇది ఈరోజు సమస్య కాదు. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్యం సైడ్ నిలబడాలి. ఇది రైల్వే ప్రాపర్టీ, ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం కాదు. మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారా, నాయకులుగా స్టేట్మెంట్ ఇచ్చే ముందర ఆలోచించి మాట్లాడుతున్నారా, ఒకసారి గుర్తెరిగి మాట్లాడవలసిన అవసరం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు ఈరోజు ఉదయాన ఇక్కడ త్వరగా ఖాళీ చేయించాలని చెప్పిన అనంతరం కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని ఇక్కడికి అలకేట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి ఎవరికైతే నిర్మించిన ఇల్లు ఇచ్చున్నారో వాళ్ళకు పోను, మిగిలిన వాళ్ళు నిరాశ్రయులు అవ్వకుండా వాళ్ళందరికీ టిట్కో హౌసెస్తో అవకాశం కల్పించండి, నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వండి, తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేయించాల్సిందే అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఆ విషయం తెలియకుండా ప్రజాప్రతినిధులుగా తాము ఏం మాట్లాడాలో తెలియకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో దాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 100కి 100 నిజమేందంటే ఇది రైల్వే ప్రాపర్టీ, ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయాలి. పేదలందరికీ కూడా ఇక్కడికి వచ్చి మేము భరోసా ఇచ్చాము. ఎంఆర్ఓ అయితేమి, స్థానిక కమిషనర్ గారు అయితేమి ఇక్కడికి వచ్చి మీకు ఆల్టర్నేట్ ఏర్పాటు చేసిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము కోరాము. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం స్టార్ట్ అయితే ఖచ్చితంగా కొంత సమయం అయితే అవుతుంది. కాలయాపన కాకూడదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాపర్టీ, రైల్వే ప్రాపర్టీ కాబట్టి ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. ఈ ఖాళీ చేయాల్సిన విషయంలో మీకు ఆల్టర్నేట్ ఏర్పాటు చేసే విషయంలో జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేశాం. గడిచిన 5 సంవత్సరాలు చూసినట్లయితే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇళ్లలో పిల్ల పేడ ఇంట్లో ఉండంగానే, పశువులు బయట కాపలా ఉండగానే ఇల్లు అప్పటికప్పుడు కూల్చేసిన పరిస్థితి మనం మైపాడు గేట్ సెంటర్లో చూసాం. అటువంటి చర్యలకు ఉపక్రమించకుండా దాదాపు 15 రోజుల నుంచి నోటీస్ ఇచ్చి మీకు వేరే ఇల్లు అలకేట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది. అవకాశాన్ని వాడుకునే ముందర ఇది దుర్వినియోగపడుతుందా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించాల్సిన పని అయితే ఉంది. ఈరోజు వైసీపీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ అందరినీ కూడా ప్రేరేపించి మన ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి తీసుకెళ్లారు. ఇది జరిగే పని కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే ప్రాపర్టీ కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సమీకరించేదానికి
మాకు సహకరించేదానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఎంఆర్ఓ గారితో, కమిషనర్ గారితో చర్చలు సాగించి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఇప్పుడు టిట్కో హౌసెస్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళ అర్హతలకు సంబంధించి ఏ ఇల్లు వస్తున్నాయో ఆ ఇల్లు ఇచ్చేదాకా కూడా కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు పేపర్ స్టేట్మెంట్లు చూస్తే పేదలకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం అనే విధంగా ఉంది. దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్లొద్దు. ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకు అండగా జనసేన మరియు కూటమి ప్రభుత్వం అండగా ఉన్నాయి. వీళ్ళందరికీ ఆల్టర్నేట్ ఇల్లు ఏర్పరిచి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళని షిఫ్ట్ చేసే దాకా కూడా మేమంతా తోడుగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాం.